ప్రతి గ్రామానికి తండాకు రోడ్లు వేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పిల్లల చదువు కోసం కొత్తగా స్కూళ్లు నిర్మిస్తామని చెప్పారు. హైదరాబాద్ బంజారా భవన్లో జరిగిన సంత్ సేవాలాల్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు సీఎం రేవంత్ రెడ్డి. గత ప్రభుత్వం లంబాడాలకు సముచిత స్థానం ఇవ్వలేదని ఆరోపించారు. సేవాలాల్ జయంతిని ఏటా ఘనంగా నిర్వహిస్తామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇందుకోసం 2 కోట్లు కేటాయిస్తామని చెప్పారు. సేవాలాల్ జయంతి రోజు ఆప్షనల్ హాలిడేగా ప్రకటిస్తున్నామన్నారు. హైదరాబాద్ బంజారా భవన్ లో జరిగిన సంత్ సేవాలాల్ జయంతి వేడుకలకు సీఎం చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకుందే బంజారాల కోసమన్నారు. బంజారా సోదరులను కలవడం అంటే కాంగ్రెస్ కుటుంబ సభ్యులను కలుసుకున్న ఆనందం. ఇందిరమ్మ రాజ్యం వచ్చిందే బంజారాల కోసం, ఇందిరమ్మ రాజ్యం తెచ్చిందే ఈ బంజారా సోదరులు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. సంత్ సేవాలాల్ జయంతిని ఆప్షనల్ హాలిడే కింద రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. కోటి కాదు, ఇంకొక ₹1 కోటి జమ చేసి 2 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం సేవాలాల్ జయంతి ఉత్సవాలను జరపడానికి కేటాయిస్తుంది. గత ప్రభుత్వంలో లంబాడాలకు సముచిత గౌరవం లేదని ఆరోపించారు. తమ ప్రభుత్వం కీలకమైన శాఖల్లో బంజారాలను నియమించామని చెప్పారు. తండాలు గూడాలలో 1-2 విద్యార్థులున్నా వారి కోసం పాఠశాలను నిర్మిస్తామని హామీ ఇచ్చారు. బీటీ రోడ్డు లేని ప్రతి గ్రామానికి రోడ్లు వేస్తామని హామీ ఇచ్చారు సీఎం రేవంత్. గత ప్రభుత్వం సింగిల్ టీచర్ పాఠశాలలు మూతేసింది అంటే బంజారాలను చదువులకు దూరం చేయడమే. అందుకే మా ప్రభుత్వం తప్పకుండా అన్ని తండాలలో గూడాలలో పాఠశాలలు తెరిచే బాధ్యత మేము తీసుకుంటాం. చదువులు మీ తండాకు తీసుకొచ్చే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది. అన్ని తండాలకు బీటీ రోడ్లను వేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది. అన్ని గ్రామ పంచాయతీలుగా ప్రకటించిన తండాలకు గూడాలకు గ్రామ పంచాయతీ భవనాలను మంజూరు చేసి సంవత్సరం తిరిగే లోపల వాటి అన్నిటిని కూడా నిర్మాణం చేయించే బాధ్యత. మొన్నటి వరకు రాష్ట్రంలో దొరల రాజ్యం ఉందని, ఇప్పుడు ప్రజారాజ్యం ఏర్పడిందని చెప్పారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. బంజారా భవన్ లో సేవాలాల్ జయంతి వేడుకలకు హాజరయ్యారు. లంబాడాలను ఎస్టీలో చేర్చిందే కాంగ్రెస్ అన్నారు. లంబాడాలు కాంగ్రెస్ కు వెన్నెముక లాంటి వాళ్ళన్నారు. ఈ బడ్జెట్ లో 21,000 కోట్లను విద్యారంగంపై ఖర్చు చేస్తున్నామని చెప్పారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. గత 10 సంవత్సరాల రాష్ట్రాన్ని నిర్లక్ష్యం చేసి ప్రభుత్వ విద్యారంగాన్ని దూరం చేసిండ్రు. మీలాంటి పేద లంబాడి సోదరులకు ప్రభుత్వ స్కూళ్లు లేకుండా టీచర్ల నియామకం చేయకుండా చేస్తే మన గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ లో దాదాపు 21,000 కోట్ల రూపాయలు విద్యారంగం మీద పెట్టి త్వరలో టీచర్లు కూడా భర్తీ చేస్తారని ప్రకటించడం జరిగింది. మన్నరదాకా చూసాం రాజ్యం, ఇవాళ ప్రజారాజ్యం వచ్చింది. ఇవాళ మన్నరదాకా దొరల రాజ్యం చూసాం. మీలాంటి వాళ్ళు లంబాడి వాళ్ళు వెనుకబడ్డ వాళ్ళు బాగుపడాలంటే ఇందిరమ్మ రాజ్యం 10 ఏళ్ళు కాదు 20 ఏళ్ళు ఉండాలి. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకల్లో మహాభోగ్ బండారో కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా ఓయూ ఎన్సీసీ గేట్ నుంచి ఆర్ట్స్ కాలేజీ వరకు బంజారా డ్యాన్స్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఓయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ, మాజీ ఎంపీ సీతారాం నాయక్, ప్రొఫెసర్ మంగు, ప్రొఫెసర్లు, స్టూడెంట్లు పాల్గొన్నారు. సిటీ వ్యాప్తంగా సంత్ సేవాలాల్ మహారాజు జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. అన్ని రాజకీయ పార్టీల నేతలు ఆయా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు కమిషనర్ రోనాల్ రాస్. ఈ నెల 20 నుంచి 27 వరకు నామినేషన్లు ఎలక్షన్ అడిషనల్ కమిషనర్లకు సమర్పించాలన్నారు. 28న మధ్యాహ్నం 3 గంటల లోపు విత్ డ్రాకు అవకాశం ఉందన్నారు. వచ్చే నెల 7వ తారీఖున జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ లో స్టాండింగ్ కమిటీ పోలింగ్ నిర్వహించి అదే రోజున ఫలితాలు విడుదల చేస్తామని తెలిపారు రోనాల్ రాస్. సైబర్ మోసాల్లో రోజుకు ₹1 కోటి జనం పోగొట్టుకుంటున్నారన్నారు జాయింట్ సిపి రంగనాథ్. రోజు 15 సైబర్ కేసులు నమోదవుతున్నాయన్నారు. అత్యాశకపోయి సైబర్ నేరాల బారిన పడవద్దని సూచించారు. సైబర్ క్రైమ్లో పోగొట్టుకున్న సొమ్మును తిరిగి తీసుకురావడం కష్టమని తెలిపారు. చీటింగ్కి గురైన 2-3 గంటల్లోపు ఫిర్యాదు చేస్తే డబ్బును వెనక్కి తీసుకురావడానికి అవకాశం ఉంటుందని చెప్పారు. సైబర్ మోసాలకు గురవుతున్న వారిలో అధిక శాతం చదువుకున్న వారేనన్న జాయింట్ సిపి దీనిపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు.
దాదాపు ₹1,00,00,000 మన దగ్గర ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ అవుతున్నాయి. అంటే ₹1,00,00,000 వర్త్ అనమాట. మనకి దాదాపు అప్రాక్సిమేట్ అవుతుంది. ₹1,00,00,000 కొన్ని రోజులు 50 లక్షలలో అవుతుంటుంది. మినిమం రోజుకి 10 నుంచి 15 కేసులు రిజిస్టర్ అవుతున్నాయి. బట్ ఇది మనకు వచ్చేది హార్డ్లీ అబౌట్ నేను అనుకోవటం ఒక 5 to 10% కూడా ఉండకపోవచ్చు. ఓకే, ద కేసెస్ వీఆర్ రిజిస్టరింగ్, ద అమౌంట్ ఆఫ్ మనీ బీయింగ్ లాస్ట్ ఈస్ జస్ట్ quite a paltry amount, and it must be around, could be less than 5 to 10% of the total magnitude of the problem. ఇప్పుడు సపోజ్ మనం ₹1,00,00,000 ఇక్కడ మన రిజిస్టర్ అవుతున్నాయంటే మొత్తం మనకి కమిషనరేట్స్, ట్రై కమిషనరేట్స్ తీసుకుంటే కనుక దిస్ విల్ కమ్ టు అరౌండ్ సే, నేను అనుకోవడం కూడా బహుశా ఒక 2-3 crores ఏమన్నా రోజుకి రిజిస్టర్ అవుతుంది అనుకుందాం. ఒక ఓవరాల్ ఒక రఫ్ క్యాలిక్యులేషన్ 2-3 crores. స్టేట్ అంతా కలిపి ఒక 3-4 కోట్లు ఆన్ పేపర్ వస్తున్నాయి, కానీ మనకి కనబడని లెక్క చాలా ఉంటుంది అన్నమాట. ఇట్ మస్ట్ బి మచ్ మోర్ దెన్ దట్. ఓకే, సో అది దానికి ఇంకా నాకు తెలిసి 10 times డెఫినెట్గా ఎక్కువ ఉంటుంది. వాళ్ళని అట్రాక్ట్ చేస్తారు. ఫస్ట్ అట్లానే ఉంటుంది, లేకపోతే రెండోది బెదిరింపులతోటన్నా జరుగుతుంది. నువ్వు మోసపోయావు అనేది నీకు తెలుసుకున్న తర్వాత నుంచి టైం స్టార్ట్స్ టికింగ్ అనమాట. అంటే యూ నో దట్ యూ ఆర్ బీయింగ్ చీటెడ్. సో ఆ తర్వాత ఇమ్మీడియట్గా ద ఫస్ట్ 1-2 hours ఈస్ ద గోల్డెన్ అవర్స్. సో వన్స్ యూ రియాక్ట్, అరే నాకు డబ్బులు నేను చీట్ చేశాను అనే తర్వాత 1930కి మీరు కంప్లైంట్ చేస్తే కనుక, ఎంత స్పీడ్గా మీరు కంప్లైంట్ చేస్తే మనీ అట్లీస్ట్ కొంతవరకు అంటే మనం ప్రొటెక్ట్ చేయడానికి ఉంటుంది, ఎందుకంటే ఫ్రీజ్ చేయడానికి వీలవుతున్నాం. సో ఎస్పెషలీ యూత్ ఆర్ గెటింగ్ చీటెడ్. దిస్ ఇస్ వాట్ ఎందుకంటే ఇది దీని ఈ ఫోన్, స్మార్ట్ ఫోన్ వాడటం చేతగానోడు ఎవరో ఊర్లలో ఉన్న వాళ్ళు, వాళ్ళకి దే హ్యావ్ నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్, బికాస్ సైబర్ క్రైమ్స్ వాళ్ళకి అసలు వాళ్ళకి ఎటువంటి విధంగా ఎఫెక్ట్ కాదు. బట్ సంబడి హూ యూజెస్ దిస్ మొబైల్ ఫోన్ and who is not sensitive or who is not aware of how the cyber crimes are happening, then that is the problem, because he is only he doesn't have complete knowledge of it. So adi daniki people are getting trapped into the situations. So courier frauds kuda, somebody calls you saying that బాంబే నుంచి ఏది మీకు తైవాన్కి వెళ్తున్న కొరియర్ మా దగ్గర మేము అది కొరియర్ కంపెనీ అని చెప్తాడు, లేదా ముంబై పోలీస్ అంటాడు, ముంబై జాయింట్ కమిషనర్ అంటాడు, ఎవడో వస్తాడు, ఎవడో వచ్చి డ్రెస్ తోటి వాడు సినిమా చూపిస్తాడు, మళ్ళీ ఆ డ్రెస్ వేసుకుంటాడు అంతా. ఇప్పుడు మన కూడా చెప్పాను నేను ఎవరికో ఫోన్ చేసి నేను ఐ వాస్ ట్రైంగ్ టు టేక్ సమ్ ఫ్యాక్ట్స్ ఫ్రమ్ దెమ్. దే వర్ డౌటింగ్ మై క్రెడెన్షియల్స్. అరే మీరు జాయింట్ కమిషనర్ నాకు నంబర్ వేయండి. అరే అప్పుడు నేను ఇంకోటి మా ఆఫీసర్ని పక్కన పెట్టి వీళ్ళు గుర్తుపడతారు కదా అని చెప్పి అప్పుడు పెట్టి ఇట్లా అయిపోయింది అన్నమాట. అసలు నానా పుల్లి కథ లెక్క తయారైంది అన్నట్టు. సో అసలు నమ్మే పరిస్థితి లేదు, వేరే వాళ్ళని నమ్మే పరిస్థితి వస్తుంది అనమాట. సో అంటే దీంట్లో ఏం చేస్తారు, మిమ్మల్ని బెదిరిస్తారు, భయపెడతారు. మీ ఆధార్ నెంబర్ అంటే మీ నెంబర్, వాడి దగ్గర కొంచెం ఆధార్ నెంబర్కి వాడికి యాక్సెస్ వస్తుంది. ఆధార్తో యాక్సెస్ రాగానే వాడు జనరల్గా అడుగుతాడు, మీ బ్యాంక్ అకౌంట్స్ ఎన్ని ఉన్నాయి, మీ పాన్ కార్డ్ ఇదేనా, లేకపోతే మీకు ఏది మీ పేరు ఇది, మీ అడ్రస్ ఇది. సో యూ కీప్ ఆస్కింగ్ యూ సో మెనీ క్వశ్చన్స్. సింపుల్ అయిన ఆధార్కి యాక్సెస్ ఉంది కాబట్టి వాడు దాన్ని పట్టుకొని చెప్తుంటాడు. సో చాలా మంది ఇప్పుడు ఏంది డేటా అంతా కూడా స్టీల్ చేయడం, దీంట్లో ఇచ్చి వాడికి కొత్త ఇన్ఫర్మేషన్ రాగానే అంత తెలిసినట్టే మాట్లాడుతుంటాడు. మాట్లాడుతూ చేయగానే వీళ్ళకి జనరల్గా ఏమనిపిస్తుంది, అరే నిజమే కాబోలు మన ఇన్ఫర్మేషన్ ఇంత చెప్తున్నాడు అసలు అని చెప్పేసి వాళ్ళు వెళ్ళి మిమ్మల్ని భయంలో తీసుకెళ్తారు. మీ చుట్టూ ఎవరు లేకుండా చూసుకోండి, నేను సిబిఐ నుంచి మాట్లాడుతున్నాను, లేదా ఈడీ నుంచి మాట్లాడుతున్నాను, ముంబై పోలీస్ అని అంటారు అని చెప్పేసి కోట్లలో వెళ్ళిపోతున్నాయి కూడా అనమాట. అట్లా సో లాట్ ఆఫ్ ఫ్రాడ్స్, crores of rupees. నిన్నే ఎవరు వచ్చారు 1 crore 10 lakhs ఇట్లా వెళ్ళిపోయింది అనమాట వాళ్ళు వచ్చేసి. సో ఇట్లా చాలా మంది అనమాట. అంటే వాళ్ళు ఒక ఫ్రాడ్ దీంతో చేస్తూ వాళ్ళు ముంబై పోలీస్ అంటారు, మేము వీఆర్ ట్రైంగ్ టు గెట్ దెమ్, బట్ గెటింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ కేస్ ఈస్ ఎ వెరీ డిఫికల్ట్ థింగ్, బికాస్ చాలా మనం ప్రాసెస్ ఫాలో అవ్వాల్సి వస్తుంది. ప్రజల ఆశీర్వాదం తీసుకోవడానికి రాష్ట్రంలో బస్సు యాత్ర చేపట్టనున్నట్లు తెలిపారు బీజేపీ స్టేట్ చీఫ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఫిబ్రవరి 20 నుంచి మార్చి 1వ తేదీ వరకు 5 బస్సు యాత్రలు చేపట్టనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు, మండల కేంద్రాల్లో ఈ యాత్ర నిర్వహిస్తామన్నారు. ఈ యాత్రలో జిల్లా అధ్యక్షులు, ఇతర పార్టీ నాయకులు పాల్గొంటారని తెలిపారు కిషన్ రెడ్డి. కళలు భారతీయ సంస్కృతి పునరుజ్జీవనానికి ఎంతో దోహదం చేస్తాయని అన్నారు ఆర్ఎస్ఎఫ్ చీఫ్ మోహన్ భగవత్. హైదరాబాద్ ఘట్కేసర్లో ఏర్పాటు చేసిన స్వరఝరి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సంగీత కళాకారులను సత్కరించారు. కళాకారుల ప్రదర్శనలు కార్యక్రమానికి హాజరైన వారిని ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఆస్కార్ గ్రహీత ఎంఎం కీరవాణితో పాటు పలువురు కళాకారులు పాల్గొన్నారు.
హైదరాబాద్ ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. వెస్ట్ బెంగాల్ అధికార తృణమూల్ కాంగ్రెస్ నేత షాజహాన్ను అరెస్టు చేయాలంటూ ఆందోళనకు దిగారు బీజేపీ మహిళా మోర్చా స్టేట్ అధ్యక్షురాలు శిల్పారెడ్డి. షాజహాన్ షేక్ అతని అనుచరుల చేతిలో చిత్రహింసలకు గురైన మహిళలకు మద్దతుగా ధర్నాకు దిగారు. వెస్ట్ బెంగాల్లో మహిళా ముఖ్యమంత్రి ఉన్నప్పటికీ మహిళలకు న్యాయం జరగడం లేదన్నారు. మమతా బెనర్జీ దిష్టిబొమ్మ దహనానికి యత్నించిన నేతలను పోలీసులు అడ్డుకోవడంతో రోడ్డుపై బైఠాయించారు. దీంతో వాళ్లను అరెస్టు చేసి ముషీరాబాద్ పోలీస్ స్టేషన్కు తరలించారు పోలీసులు. సందేశ్ కళ్యాణ ప్రాంతంలో మహిళలపై ఎట్లా జరుగుతున్నాయి అత్యాచారాలను వాళ్ళు బయటకు వచ్చి ప్రతి ఒక్కరు వాళ్ళ ఉద్దంతాలు చెప్తున్నారు. కానీ ఇంతవరకు బెంగాల్ ప్రభుత్వంలో మహిళా సీఎం అయ్యుండి ఒక మహిళ అయ్యుండి తోటి మహిళల ప్రాబ్లం ఏందో తెలుసుకోని ముఖ్యమంత్రి అక్కడ ఉంటే ఏంది లేకపోతే ఏంది. అట్లాంటి మహిళ గద్ద దిగాలని మేము భారతీయ జనతా పార్టీ నుంచి మేము దేశవ్యాప్తంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అంటే అక్కడ షేక్ షాజహాన్ ఒక ముస్లిం వ్యక్తి హిందూ మహిళలు ఎస్పెషల్గా అతను టార్గెట్ చేసేది హిందూ మహిళలు. అందులో కొత్తగా పెళ్ళైన వాళ్ళు, అందులో అందంగా ఉన్న వాళ్ళని మాత్రమే ఆయన ఎంచుకొని తర్వాత వాళ్ళని అత్యాచారాల మీద అత్యాచారాలు వారి అనుచరులు టీఎంసీ పార్టీ ఆఫీస్లోనో చేయడము ఇంతకంటే దారుణమైన సంఘటన మీరు ఏమైనా చూసుంటారా అని నేను మిమ్మల్ని అందరినీ అడుగుతున్నాను. ఇది కొత్త ఏం కాదు. వెస్ట్ బెంగాల్లో గత కొన్ని రోజులుగా కొన్ని నెలలుగా కూడా అత్యాచారాలు మహిళలపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. కానీ ఇంతవరకు మమతా బెనర్జీ గారు ఇంతవరకు దాని మీద స్పందించలేదు. కనీసం అతన్ని పట్టుకునే ప్రయత్నం కూడా చేయలేదు. బెంగాల్లో నిన్న వసంత పంచమి జరిగింది. సరస్వతి పూజని మహిళల్ని పూజించే ఒక ప్లేస్లో ఇట్లాంటి అరాచకాలు జరుగుతుంటే అక్కడ ఉన్న లేడీ సీఎం నిద్రపోతుందో లేదో అనేది కూడా ఇక్కడ ఒక ప్రశ్నగా మిగిలిపోయింది. సో భారతీయ జనతా పార్టీ నుంచి వెంటనే అతన్ని అరెస్ట్ చేయాలని, మహిళలకి భద్రత కల్పించాలని ఇక్కడ తెలంగాణ రాష్ట్ర మహిళా మోర్చా తరఫు నుంచి నేను డిమాండ్ చేస్తాను. చోరీకి గురైన పోగొట్టుకున్న సెల్ ఫోన్లు సీఐఆర్ పోర్టల్ ద్వారా గుర్తించి బాధితులకు అప్పగించామన్నారు రాష్ట్ర రైల్వే పోలీస్ అడిషనల్ డీజీపీ మహేష్ భగవత్. ఒక నెలలోనే 150 సెల్ ఫోన్లు రికవరీ చేశామని చెప్పారు. వాటి విలువ 10 లక్షలకు పైనే ఉంటుందని తెలిపారు. ఫోన్ పోయినా చోరీకి గురైన వెంటనే దగ్గరలోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలన్నారు. 2023లో పరిచయం చేసిన సీఐఆర్ పోర్టల్ ద్వారా ఇప్పటి వరకు 435 మొబైల్ ఫోన్లు రికవరీ చేశామని చెప్పారు. మనకు రికవరీ అయింది. ఇంకా కొన్ని ప్రాసెస్, ఇంకా బ్యాచ్, కొన్ని మనకు క్లూస్ కూడా ఉన్నాయి. ఇంకా ఫోన్స్ ఏమేమి ఇంకా డిటెక్ట్ చేయాలా, రికవరీ చేయాలా, దానికి సంబంధించి ప్రయత్నం నడుస్తున్నాయి. కొంతమంది ఏం చేస్తారు, ఫోన్ అది వాళ్ళ కస్టడీలో వెళ్తే ఆ స్విచ్ ఆఫ్ ఉంటుంది. అప్పుడు కొత్త సిమ్ కూడా వాళ్ళు పెట్టద్దు. అప్పుడు మాకు అలర్ట్ రాదు ఇమ్మీడియట్లీ. ఈ దొంగతనం చేస్తే మనకు దొరికితే రెడ్ హ్యాండెడ్గా అది పట్టుకుంటాం, పక్క అది కేసు బుక్ చేస్తాం. ఎవరి మీద ఎవరికి సమస్య లేదు. దాంట్లో మాత్రం ఎవరు ఫోన్ అది ట్రైన్ మూవ్ అయింది, ఫోన్ తీసుకెళ్లారు. కానీ అదర్వైజ్ ఇది దానికి లేదు. ఈ మనకు ఈ సిఐఆర్ ఫ్యాసిలిటీ ఎలా ఉంటుంది అంటే, ఎందుకు ఫోన్ రిటర్న్ వస్తున్నాయి అంటే కేసు అవుతుంది ఆ భయంతో రిటర్న్ వస్తున్నాయి. మనకి ఏం ఇంపార్టెంట్ ఉంది, మనకు ఫోన్ రావడం ఇంపార్టెంట్. అది ఇలాంటి కేసెస్ మనకు ఇప్పుడు దృష్టికి రాలే ఈ 150లో. ఎందుకంటే స్నాచర్ ఎట్లా రిటర్న్ చేస్తారు? స్నాచర్కి కూడా భయం ఉంటుంది కదా, పక్కా కేసు అది జైలు పోతారు. అది స్నాచర్ అంతే ప్రొఫెషనల్గా ఉంటారు వాళ్ళు. సంగారెడ్డి జిల్లా పాసమైలారంలో సరైన భద్రతా ప్రమాణాలు పాటించిన 3 కంపెనీలను సీజ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు కలెక్టర్ వల్లూరి క్రాంతి. ఇటీవల పారిశ్రామిక వాడలో జరిగిన ప్రమాదంలో ఒకరు మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని పరామర్శించిన మంత్రి దామోదర రాజనరసింహ ప్రమాదానికి గల కారణాలను సేకరించాలని అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతితో పాటు సంబంధిత శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలపై ఆరా తీశారు. నిబంధనలు పాటించని సంస్థలను సీజ్ చేశారు. ప్రజాస్వామ్య హక్కులను కాపాడేందుకు ప్రజలు ఉద్యమించాలని పిలుపునిచ్చారు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం సంఘాల ఫ్రంట్ నేతలు. రాజ్యాంగాన్ని రక్షించండి, భారతదేశాన్ని రక్షించండి, ఈవీఎం రద్దు చేసి ప్రజాస్వామ్యాన్ని రక్షించండి అనే నినాదాలతో ఈ నెల 18న ఇందిరా పార్క్ ధర్నా చౌక్ దగ్గర మహాధర్నా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈవీఎంల ద్వారా ఎలక్షన్స్ నిర్వహిస్తే మళ్లీ బీజేపీనే గెలిచే అవకాశం ఉందన్నారు. హైదర్గూడలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఫ్రంట్ నేతలు సలాఫుల్లా ఖాన్, నయముల్లా షరీఫ్, ఖలీల్ రసూల్ పాల్గొన్నారు. महाधरना मुकर्रर किया गया है। इंदिरा चौक पर एससी, एसटी, बीसी और मुस्लिम फ्रंट की जानिब से और दूसरे तंजीमें भी इसमें शामिल हुए हैं। ये सब
प्रॉपर्टी प्रोटेक्शन सेल में सारे तंजीमों की जानिब से ये धरना मुकर्रर किया गया है। और इसमें और एक बात और ये है कि ये जो ईवीएम बनाने वाली जो BEL भारत इलेक्ट्रॉनिक्स लिमिटेड कंपनी, इसके डायरेक्टर्स 7 डायरेक्टर्स में 4 डायरेक्टर बीजेपी के सॉफ्टवेयर इंजीनियर्स, ये सब इसकी मिली भगत का सबूत है। और आपको ये बता दूं कि वीवीपैट 2% क्यों है? हम चाहते हैं कि 98% भी यानी 100% वीवीपैट्स प्रोवाइड किया जाए। जब वोट डालने वाले को पूरा हक है कि वो स्लिप दे किसको वोट गया है उसका, तो यहाँ पर भी धांधलियां हो रही हैं। और हम ये चाहते हैं कि IITs हैं, MNCs के यानी वर्ल्ड के टॉप इंस्टीट्यूशंस में शुमार किया जाता है हमारे IITs में इंक्वायरी करवाया सारे IITs में कि इसमें हैकिंग हो सकती है या नहीं। जब धांधलियां हो सकती हैं तो इसको हटाना बहुत जरूरी है। గూడ్స్ వాహన యజమానులు ఎదుర్కొంటున్న సమస్యలపై రవాణా శాఖ మంత్రి చర్చలు జరపాలని కోరారు భారతీయ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ మజ్దూర్ మహాసంఘ ప్రధాన కార్యదర్శి రవిశంకర్. గత బీఆర్ఎస్ ప్రభుత్వ నోటిఫికేషన్ ద్వారా గూడ్స్ వాహనాలను గ్రేటర్ పరిధిలోకి రాకుండా అడ్డుకుందని మండిపడ్డారు. మోదీని వ్యతిరేకిస్తూ రేవంత్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ కమ్యూనిస్టులు ఇచ్చిన రేపటి సమ్మెని వ్యతిరేకిస్తున్నామన్నారు సంఘం నాయకులు. చిక్కడపల్లి సంఘ కార్యాలయంలో మాట్లాడారు నాయకులు. దేశంలో రాష్ట్రంలో ఉనికి కోల్పోతున్నటువంటి కమ్యూనిస్టు పార్టీలు, రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ వాళ్ళ ఉనికి కాపాడుకోవడానికి వాళ్ళ రాజకీయ లబ్ధి గురించి పార్లమెంట్ ఎన్నికల ముందర దేశవ్యాప్తంగా కమ్యూనిస్టులు రాజకీయ సమ్మెకు పిలిపిస్తే టిఆర్ఎస్ పార్టీ కార్మికుల్ని అడ్డుపెట్టుకుని తెలంగాణలో సమ్మెకు పిలిపిస్తూ ఉంది. మీ ఉనికి కాపాడుకోవడానికి కార్మికులు డ్రైవర్లు ఎందుకు అని చెప్పేసి BMS ప్రశ్నిస్తూ ఉంది. ఈరోజు మోడీ గారికి వ్యతిరేకంగా కార్యక్రమం చేయాలంటే పోండి ఢిల్లీకి. నీకు తెలంగాణలో ఏదైనా సమస్య ఉంది అని అంటే నీ సమస్య గురించి అసెంబ్లీలో కొట్లాడుకో. కానీ ఈరోజు డ్రైవర్లను అడ్డు పెట్టుకుని సమ్మెకు పిలిపిస్తూ రాజకీయం చేస్తే కనుక డ్రైవర్లు సహించారనేటువంటిది మేము తెలియజేస్తా ఉన్నాం. ఆటో డ్రైవర్ల దగ్గర నుంచి మొదలు పెడితే ఇతర ప్రైవేట్ రవాణా కార్మికుల సమస్యల వరకు కూడా వాళ్ళ యొక్క సమస్యల్లో భారతీయ మజ్దూర్ సంఘ్ BMS కొట్లాడింది. మహిళల ఉచిత బస్సు ప్రయాణాన్ని మేము వ్యతిరేకించాం. అంటే మీరు ఇవ్వండి, కానీ దీనికి కొన్ని మేము మార్గదర్శకాలు కూడా మంత్రి గారికి చెప్పాం. ఎక్కడైతే ఆటోలు బస్సులు కాంపిటీషన్ ఉంటుందో అక్కడ మీరు బస్సుల సంఖ్య తగ్గించండి. అదేవిధంగా ఈరోజు ఏ గ్రామీణ ప్రాంతాల్లో బస్సులు లేనటువంటి గ్రామాలు కూడా బస్సులు ఏర్పాటు చేయండి, రవాణా సౌకర్యం కల్పించండి. ఈరోజు 1100 నుంచి 11,000 చేసారు. ఎవరు అబ్బసొమ్మాన్ని తీసుకుంటున్నావు డ్రైవర్ల దగ్గర నుంచి అని చెప్పి ఆటో వాళ్ళని అడుగుతా ఉన్నాం. ఈ విషయాల మీద ప్రభుత్వం దృష్టి పెట్టాలా, రవాణా శాఖ మంత్రి గారు స్పందించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.